ప్రస్తుతం చాలామంది నీళ్లు కాచుకోవడానికి ఒక్కో మార్గాన్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది గీజర్ ఉపయోగిస్తే మరికొంతమంది గ్యాస్ స్టవ్ వాడుతుంటారు. ఇంకొందరేమో వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో చాలామంది ఎక్కువగా వాటర్ హీటర్ను వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణం. అందులోనూ ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామంది వేడి నీళ్లతోనే స్నానం చేయడానికి చూస్తుంటారు. అయితే ఎలక్ట్రిక్ హీటర్ వాటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని ఇతర నష్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేసేటప్పుడు గాలిలో కార్బన్ మొనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. ఇవి తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలకు దారితీసే అవకాశం ఉందట. అంతేకాదు ఎలక్ట్రిక్ హీటర్తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు రావచ్చంటున్నారు. ఎందుకంటే హీటర్స్ పనిచేయడానికి ఎక్కువ విద్యుత్ అవసరం. దాని కారణంగా విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్కి వస్తుంటాయి. దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ను కూడా వాడుతున్నారు కాబట్టి మార్కెట్లో నాణ్యత లేని హీటర్స్ కూడా వస్తూ ఉంటాయి. నాణ్యత లేని హీటర్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల వాటి నుంచి వెలువడే వాయువులు పర్యావరణానికి హాని కలిగించవచ్చు అంటున్నారు. వాటికి బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోవడం మంచిదంటున్నారు. ఎలక్ట్రిక్ హీటర్స్కి వేగంగా వాటర్ని హీట్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ హీటర్స్ వాడాల్సిన అవసరం వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తడి బట్టలతో తాకకుండా, నీటిలో మునిగిపోకుండా సరైన రీతిలో వాడడం మంచిదని సూచిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ హీటర్స్కు దూరంగా ఉండడం మంచిది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.